So this morning we will talk about facing a giant. Giant అంటే నేనేం జైంట్ లాగా కనబడట్లేదుగా మీకు, అలా చూస్తారు ఎందుకు? జైంట్ అంటే ఏదో పెద్దది కదా, ఏదో పెద్దది భారీ సైజులో కనబడేదాన్ని ఏమంటాం మనం? అరే జైంట్ లాగా ఉన్నాడు ఏంట్రా వీడు అంటారు. అంతేనా కాదా? అవును, నిజమే. మన జీవితంలో, యవ్వన జీవితాల్లో ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. జైంట్ అంటే పెద్ద సమస్య, కొండ వంటి సమస్య ఎదుర్కొంటూ ఉంటాం. అమ్మోళ్ళు తిడతానే ఉంటారు, నువ్వు అది మానవా? ఏం మానవు చెప్పరే? కదా వచ్చింది బయటికి. ఏం మానవు? ఫోన్ చూడటం మానవా? నువ్వు మానవా? ఆపువా? పట్టుకుంటే ఎంతసేపు? చెప్పక్కర్లా. పట్టుకుంటే ఎంతసేపు? 10 నిమిషాల? చిచి, అబద్ధాలు కదా. అరగంట? అది కూడా అబద్ధమే. ఎంతసేపు? ఇక చెప్పాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ జాయింట్స్ ఇన్ అవర్ లైఫ్స్. చాలా పెద్దవే ఎదుర్కొంటూ ఉన్నాం, వాటిని జయించలేకపోతా ఉన్నాం, వాటిపై జయము పొందలేకపోతా ఉన్నాం. వీక్నెస్ ఉంది మన లైఫ్లో, ఆ వీక్నెస్ మీద జయం పొందలేకపోతా ఉన్నాం. హ్యాబిట్స్ ఉన్నాయి, కొన్ని హ్యాబిట్స్ కదా, కొన్ని అలవాట్లు ఉన్నాయి మన జీవితంలో, వాటిని జయించలేకపోతా ఉన్నాం. ఏంటి అలవాట్లు అంటే వాళ్ళ మీద చెప్తాం, వీళ్ళ మీద చెప్తాం కదా, సీక్రెట్లన్నీ బయట. అలా చూస్తారు ఎందుకు? చెప్పనట్టు ఎప్పుడు. నిజమే. వాటిని జయించలేకపోతా ఉన్నాం. దేర్ ఆర్ జాయింట్స్ ఇన్ అవర్ లైఫ్స్. పెద్ద పెద్దవే ఉన్నాయి, వాటిని జయించలేకపోతా ఉన్నాం. రకరకాల పాపములు మనము జయించలేకపోతా ఉన్నాం. దేర్ ఆర్ జాయింట్స్ ఇన్ అవర్ లైఫ్స్ విచ్ వీఆర్ అనేబుల్ టు ఓవర్కమ్. వాటిపైన జయము పొందలేకపోతా ఉన్నాం. ఇవాళ వాటిని గూర్చే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ద పవర్ టు ఫేస్ యువర్ జాయింట్స్. చెప్దాం చూడండి అందరం కలిసి. ఏం రాసింది అక్కడ? ద పవర్ టు ఫేస్ యువర్ జాయింట్స్. ఇక్కడ కూడా కనబడుతుందా మీకు? పవర్ టు ఫేస్ యువర్ జాయింట్స్. ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలను, పాపములను, ఈ సవాళ్లను జయించడానికి మనకేం కావాలంటే పవర్ కావాలి. చెప్పండి, ఏం కావాలి? ఏం కావాలి? శక్తి కావాలి. ఎలా వస్తుంది శక్తి? వేర్ డూ వి గెట్ దిస్ పవర్? ఈ సమస్యలను జయించడానికి, పెద్ద పెద్ద పరీక్షల్లో విజయం పొందడానికి ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఎలా వస్తుంది? ఈ సమస్యలు కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే, నువ్వు ఈ పాపాన్ని జయించలేవని చెప్తాయి. ఏమంటే ఈ సమస్యలు కూడా మనల్ని నీ వల్ల కాదు, ఫోను చూడకుండా నీవు, మీరే ముందే చెప్పేస్తున్నారు, నిజమే. ఇవన్నీ మనతో ఇలాగే చెప్తాయి. ఫోన్ చూడకుండా నువ్వు ఉండలేవు, ఆ అబ్బాయి వైపు చూడకుండా నువ్వు చెప్పరే, ఆ అమ్మాయి గురించి ఆలోచించకుండా నీవు ఉండలేవు, నీవు జయించలేవు. దీస్ జాయింట్స్ కీప్ షౌటింగ్ ఎట్ us. మనలను బెదిరిస్తూ ఉంటాయి, మనలను భయపెడతా ఉంటాయి. నీ వల్ల కాదు, పో, నువ్వు మందిరానికి వెళ్ళినా నీ వల్ల కాదు, ఎవరేం చెప్పినా, ఎవరేం చేసినా నువ్వు మాత్రము జయించ. ఇలాంటి సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. పెద్దవే, భయంకరమైనవే, మన వల్ల కావట్లేదు. దైవ గ్రంథంలో నుండి ఎన్నో టెంప్టేషన్స్ ఎదుర్కొంటూ ఉన్నాం. ఏవి ఎదుర్కొంటున్నాం? టెంప్టేషన్స్ ఎదుర్కొంటూ ఉన్నాం. అన్న చూడొద్దు అనుకుంటున్నాను, కానీ అలాంటి మెసేజ్లు చదవద్దు అనుకుంటున్నాను, కానీ చూడొద్దు అనుకుంటున్నాను ఈ వీడియోస్, డబల్ మీనింగ్ డైలాగులు, కానీ చూస్తున్నాను, నా వల్ల కావట్లేదు. వి నీడ్ పవర్
టు ఫేస్ దీస్ జయంట్స్. ఈ సమస్యలను, ఈ శోధనలను మనము జయించడానికి మనకు శక్తి కావాలి. ఏం కావాలి? మనకు శక్తి కావాలి. ఎక్కడి నుండి వస్తుంది శక్తి? ఎలా జయించగలం? హౌ కెన్ వి ఓవర్కమ్ దీస్ జయంట్స్? ఈ దినం దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ వ్యక్తి నిలబడి ఉన్నాడు, చిన్న కుర్రోడు. ఎదురుగా జయంట్ ఒకడు నిలబడి ఉన్నాడు. సైన్యం అంతా భయపడిపోతా ఉన్నారు వాడిని ఎదుర్కోవడానికి. వాడేం గాండ్రిస్తున్నాడు, రే అంటే మొత్తం షేక్ అయిపోతుంది అక్కడంతా. ఎవరు వాడు? చెప్పండి గట్టిగా, ఎవరు వాడు? గొల్యాత్. ఎదురుగా నిలబడిన వాడు దావీదు. హీఈస్ ఫేసింగ్ అ జాయింట్ ఇన్ హిస్ లైఫ్. డేవిడ్ ఈస్ ఫేసింగ్ అ జాయింట్ ఇన్ హిస్ లైఫ్. దావీదు ఒక పెద్ద సమస్యనే ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎదురుగా నిలబడి ఉన్నాడు వాడు. ఏం చేయాలి? ఎలా జయించాలి? దావీదైతే సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని ఎదుర్కోవడానికి? ఆ జయంట్ని ఎదుర్కోవడానికి. మరి దినం నువ్వు సిద్ధమేనా? సమస్యలు ఎదుర్కొంటున్నావు, పాపమును జయించలేకపోతున్నావు, జయించడం నీ వల్ల కాదనుకుంటూ ఉన్నావు. ఈ శోధన కూడా నిన్ను చూసి హేళన చేస్తూ ఉంది. నువ్వెక్కడ జయిస్తావు? ఊరుకో, నువ్వు అనుకుంటావు కానీ జయించలేవు. ఈ పాపాన్ని నువ్వు జయించాలి అనుకుంటావు కానీ నీ వల్ల కాదు. ఆర్ యు రెడీ టుడే టు ఫేస్ దీస్ జయంట్స్? ఆర్ యు రెడీ టు ఓవర్కమ్ దీస్ జయంట్స్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు నీవు సిద్ధమేనా? జయించడానికి నీవు సిద్ధమేనా? ఎలా జయించాలి? మొదటి మాట నేను చెప్తాను చూడండి. మొదటిగా, ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. ఫస్ట్ పాయింట్ పెడతారు. ఎలా జయించాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే నేను చెప్తాను, ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. మనకేం కావాలన్నాను? మొదటిగా టాపిక్ పేరేం పెట్టాను నేను? పవర్ టు ఫేస్ ద జయంట్. అవునా? పవర్ కావాలన్నాను. శక్తి కావాలి అంటే ఏం చేయాలి? ఆ శక్తినిచ్చేవాడికి మనము కనెక్ట్ అవ్వాలి. శక్తి కావాలంటే ఏం చేయాలి? శక్తినిచ్చేవాడికి మనము కనెక్ట్ అవ్వాలి. అంతేనా కాదా? మన సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఛార్జింగ్ అవ్వాలి. దేనికి పెడతాం ఛార్జింగ్ అవ్వాలంటే? సెల్ ఫోను ఛార్జర్కి పెడితే ఛార్జ్ అయిపోద్దా? ఛార్జర్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? ప్లగ్ పాయింట్లో పెడతాం. అంతేనా కాదా? ఎందుకని? దాంట్లో నుండి ఏమొస్తుంది? పవర్ వస్తుంది. దానివల్ల మన ఫోన్ ఏమవుతుంది? ఛార్జ్ అవుతుంది. మనము కూడా ఏం చేయాలి? ఈ జయంట్స్ని జయించడానికి, ఈ పాపమును జయించడానికి, పెద్ద పెద్ద శోధనలను, ప్రతి సమస్యను మనము జయించడానికి వీ హ్యావ్ టు ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. సోర్స్ అంటే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుందో ఆ శక్తికి మనము కనెక్ట్ అవ్వాలి. దేనికి కనెక్ట్ అవ్వాలి? శక్తి ఎక్కడి నుండి వస్తుందో ఆ శక్తికి మనము కనెక్ట్ అవ్వాలి. అంటే ఎక్కడి నుండి వస్తుంది శక్తి? మనకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఏం చెప్పాను నేను? ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. ఈ సోర్స్ ఎక్కడుంది మనకు శక్తి కావాలంటే, జయించాలంటే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? దైవ గ్రంథంలో కొందరు వ్యక్తులు ఇలాగే శక్తిని పొందిన వారు ఉన్నారు. శక్తిని పొందిన వారు ఉన్నారు దైవ గ్రంథంలో. మొదటిగా మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరు చెప్తారా? ఇశ్రాయేలీయులకు కరెక్ట్గా చెప్పారు. మొట్టమొదటి రాజు సౌలు. సౌలును దేవుడు బలపరిచాడు. సౌలుకు దేవుడు శక్తిని దయచేశాడు. ఆ మాటలు చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం.
యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. 10:1. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అభిషేకించి తన స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా ఏం చేస్తున్నాడు? దిస్ ఈజ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ సాల్. సౌలుకు శక్తినిస్తూ ఉన్నాడు. దేనికి శక్తి? సౌలుకు దేనికి శక్తినిస్తున్నాడు? ఆ రాజ్యమును పరిపాలించడానికి. సౌలు యొద్దకు ప్రవక్తను పంపాడు. ఎవరిని పంపాడు? దేవుడు సమూయేలు ప్రవక్తను పంపాడు. సమూయేలు ఏం చేస్తున్నాడు? వచ్చి నూనె పోసి తల మీద తైలము పోసి, ఇదిగో గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎంపవర్ యు. దేవుడు నిన్ను శక్తితో నింపబోతూ ఉన్నాడు. ఆ శక్తితో నువ్వేం చేయబోతా ఉన్నావు? ఆ శక్తితో నువ్వేం చేయబోతా ఉన్నావు? ఈ రాజ్యమును నీవు ఏలబోతా ఉన్నావు. వి నీడ్ పవర్. వి నీడ్, చెప్పండి, వి నీడ్. మనకు కూడా శక్తి కావాలి. ఈ జాయింట్స్ను ఓవర్కమ్ చేయడానికి, పాపమును జయించడానికి, ఈ లోకాశలను జయించడానికి మనకు శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? మన ప్రభు అయినా. అవును, సౌలును రాజుగా అభిషేకించడానికి, రాజ్యము మీద అధికారము ఇవ్వడానికి, రాజ్యమును పరిపాలన చేయడానికి శక్తినిచ్చిన వాడెవరు? ఎవరు చెప్పండి? అవును, దేవుడే శక్తినిచ్చాడు సౌలుకు. ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి తైలము పోసి సౌలును అభిషేకించి, ఇదిగో సౌలు, ఇక నుండి నీవు శక్తితో ఈ రాజ్యమును పరిపాలించబోతూ ఉన్నావు. దిస్ ఈజ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ సాల్. ఆ తర్వాత నేను రాశాను, ఎవరు ఎంపవర్మెంట్ ఆఫ్ సాల్ తర్వాత ఎవరు? చదవండి, మీకు కనబడట్లేదా? వినబడట్లేదా? ఎంపవర్మెంట్ ఆఫ్ డేవిడ్. సౌలును దేవుడు అభిషేకించాడు. ఆ తర్వాత ఎవరు? దావీదు. ఆ వచనం చదువుదాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సమూయేలు 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఏం జరుగుతుందంట? దావీదు మీదికి యెహోవా ఆత్మ ఎలా వచ్చెను? బలముగా వచ్చెను. వింటున్నారా? తింటున్నారా? యెహోవా ఆత్మ దావీదు మీదికి ఎలా వచ్చెను? బలముగా వచ్చెను. ఎలా వచ్చెను అంటే అది పవరా కాదా? అంత నెమ్మదిగా చెప్తారేంటి? కరెంట్ షాక్ కొడితే ఎట్ట కొడుతుంది? ఆ పవర్ ఎంత ఉంటుంది? కరెంట్ షాక్ పవర్ ఎట్లుంటుంది? అవునా కాదా? మీరు కూడా అలా చెప్పాలి. ఆ పవర్ రావాలి మనలో. ఏం రావాలి? ఆ దినము నుండి, దావీదును అభిషేకించిన దినము నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి ఎలా వచ్చెను? మళ్ళీ చెప్పండి, ఎలా వచ్చెను? దట్ ఈస్ పవర్. ఎవరి మీదికి? దావీదు మీదికి. మొదటిగా దేవుడు అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? సౌలును రాజుగా అభిషేకించాడు. దేవుడు సౌలుకి ఏమిచ్చాడు? శక్తిని దయచేశాడు. దేని కొరకు ఆ శక్తి? రాజ్యమును పరిపాలించడానికి శక్తి. దేవుని చిత్తానుసారముగా రాజ్యమును పరిపాలించే శక్తి. ఆ తర్వాత ఎవరిని అభిషేకించాడు? దావీదును అభిషేకించాడు.
ఏమొచ్చిందంట దావీదుకు? మరలా ఆ మాట చదువుదాం చూడండి. ఆ దినము నుండి 16, 13 నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఎలా వచ్చెను? అంతే. దట్ ఈస్ పవర్. పవర్ ఎక్కడుంది? పవర్ ఎక్కడుంది? చెప్పండి గట్టిగా, ఎక్కడుంది? అంతే. దేవుని దగ్గర నుండి మనకేమొస్తుంది? శక్తి వస్తుంది. లేకపోతే సౌలు ఎవరు? సాల్ ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్. సౌలు ఎవరు? ఒక సామాన్యమైన వ్యక్తి. దేవుని అభిషేకము తర్వాత సౌలుకి ఏమొచ్చింది? శక్తి. దావీదు ఎవరు? దావీదు కూడా ఒక సామాన్యమైన వ్యక్తి. దావీదు అసలు సామాన్యమైన వ్యక్తి అంటే ఎంత సామాన్యమైన వ్యక్తి? గొర్రెలను కాచుకునే సామాన్యమైన వ్యక్తి. అలాంటి దావీదును కూడా దేవుడు తన శక్తితో బలపరిచాడు. దట్ ఈస్ ఎంపవర్మెంట్ ఆఫ్ డేవిడ్. యెహోవా ఆత్మ ఎవరి మీదకంట? దావీదు మీదికి ఎలా వచ్చెను? బలముగా వచ్చెను. శక్తి కావాలి మనకు. జయంట్స్ని ఓవర్కమ్ చేయడానికి, మన జీవితంలో పాపమును జయించడానికి, జయించలేను అనుకున్నవి కూడా జయించడానికి మనకేం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? అంతే. మరలా చెప్దాం, ఎక్కడి నుండి వస్తుంది? అందుకే నేను మొదటగా ఏం చెప్పాను? ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. శక్తి ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. మనం ఎవరికి కనెక్ట్ అవ్వాలి? వెరీ గుడ్. దేవునికి కనెక్ట్ అయితే ఆ పవర్ని, ఆ శక్తిని ఎవరిస్తారు మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు దయచేస్తాడు. ఎంపవర్మెంట్ ఆఫ్ సాల్ చెప్పాను, ఆ తర్వాత ఎంపవర్మెంట్ ఆఫ్ డేవిడ్, ఆ తర్వాత ఎంపవర్మెంట్ ఆఫ్ క్రిస్టియన్స్, ఆ తర్వాత దేవుడు తన బిడ్డలను, విశ్వాసులను, క్రైస్తవులను కూడా ఆత్మశక్తితో నింపాడు, ఆత్మ బలముతో నింపాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మరణించి, మరణము జయించి, తిరిగి లేచి వెళ్ళిపోయాడు తండ్రి యొద్దకు. వెళ్ళిన తర్వాత ఎవరిని పంపాడు? చెప్పండి, ఎవరిని పంపాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అయినను 1వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. ఏం పొందుతారు? మరలా గట్టిగా చెబుతుంది, ఏం పొందుతారు? శక్తి. యు విల్ రిసీవ్ పవర్. ఈరోజు మనకు కావాల్సింది ఈ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు ఏం కావాలి మనకు? చెప్పండి. శక్తి కావాలి. ఏం కావాలి? గట్టిగా చెప్పాలి. ఏం కావాలి? ఏ శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే నేను అన్నాను, we need to plug in to the source of power. సోర్స్ ఎక్కడుంది? శక్తి ఎక్కడి నుండి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. కాబట్టి దేవునికి మనము కనెక్ట్ అవ్వాలి. దేవునికి కనెక్ట్ అవ్వటం అంటే ఎలా? వైర్ ఏమైనా ఉందా మీ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి? మీ ఊర్లో ఏమైనా దొరుకుతుందా? అట్లాంటివి లేదు కదా. ఎలా కనెక్ట్ అవుతాము? హౌ డు వి కనెక్ట్ టు గాడ్? దేవునికి ఎలా కనెక్ట్ అవుతాము? ప్రార్థన చేస్తే కనెక్ట్ అయిపోయినట్టేనా? వాక్యం వింటే కనెక్ట్ అయిపోయినట్టేనా? ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేస్తే దేవునికి కనెక్ట్ అవుతాం? ఏమని ప్రార్థన చేస్తే, ప్రభువా రాత్రంతా బాగా నిద్రపోవడానికి సహాయం చేసావు, ఉదయాన్నే మెలకు ఇచ్చావు, ఇవాళ మంచి టిఫిన్ నాకు కావాలి. పోతే పోయిందిలే, ఉప్మానే చేసింది మా అమ్మ, కనీసం మధ్యాహ్నం అన్న మంచి ముక్క. కనెక్ట్ అయిపోయామా? ఎలా కనెక్ట్ అవుతాం దేవునికి? హౌ డు వి కనెక్ట్ టు గాడ్? ప్రభువా పాపినైన నన్ను, ఎస్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సంబంధానికి
దేవుని నుండి శక్తి పొందడానికి మొదటి అడుగు, మొదటి ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా, పాపినైన నన్ను క్షమించమన్న ప్రార్థన మనలో ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సంబంధం అక్కడే ప్రారంభం అవుతుంది మన జీవితంలో. పాపము హృదయములో ఉన్నంత కాలము హృదయములో ఎవరికి స్థానం లేదు, దేవునికి స్థానము లేదు. నువ్వు హృదయంలో ఎవరినో పెట్టుకున్నావు. ఏమన్నాను నేను? హృదయంలో ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అన్నయ్య. అబ్బా, ఎవరి గురించి? అతనే గుర్తొస్తున్నాడు అన్నయ్య. ఎవరినో హృదయంలో పెట్టుకుంటే దేవునికి స్థానం ఉందా? తీసివేయి. అలాంటి వాటన్నిటినీ తీసివేయి, వాటన్నిటినీ దూరపరచుకో. ఈ దినం ఎవరికి స్థానం ఇవ్వాలి హృదయంలో? ప్రభు అయినా. అవును, అందుకే మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా, పాపినైన నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించు. ఎవరు రావాలి నా హృదయంలోనికి? నువ్వే రా ప్రభువా. నా హృదయంలో ఇంకా వేరే ఎవరికి స్థానము లేదు. నా హృదయంలో ఇంకా దేనికి కూడా స్థానము. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, ఏ శక్తి కావాలి? ఆత్మశక్తి మనకు కావాలి, దేవుని శక్తి మనకు కావాలి. అందుకే టు ఫేస్ అవర్ జాయింట్స్ మొదటిగా ఏం చేయాలని చెప్పాను? ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. సోర్స్ ఎక్కడుంది? శక్తి ఎక్కడి నుండి వస్తుంది మనకి? దేవుని నుండే వస్తుంది. కనుక మనం ఎవరికి కనెక్ట్ అవ్వాలి? దేవునికి మనము కనెక్ట్ అవ్వాలి. పవర్ టు ఫేస్ యువర్ జాయింట్స్. పాపమును జయించడానికి, సమస్యలను జయించడానికి, ఈ లోకములో దేవుని కొరకు జీవించడానికి మొదటిగా మనం ఏం చేయాలంటే దేవునితో కనెక్షన్ మనకు ఉండాలి. దేవునితో సరి అయిన సంబంధము మనము కలిగి ఉండాలి. మొదటిగా నేను చెప్పాను, ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. రెండవది సెకండ్ పాయింట్. సెకండ్, చూస్. చదవండి అది. రైట్ వెపన్స్. వెపన్ అంటే ఆయుధం. వెపన్ అంటే ఆయుధం. జయము పొందడానికి, పాపమును జయించడానికి, శోధనను జయించడానికి, జయము పొందడానికి మన దగ్గర ఏముండాలి? సరైన ఆయుధాలు ఉండాలి. ఏముండాలి? సరైన ఆయుధాలు ఉండాలి. చూస్ ద రైట్ వెపన్స్. ఇదిగో, వాడు బలంగా కనబడుతున్నాడు, భయంకరంగా కనబడుతున్నాడు, భారీగా కనబడుతున్నాడు. వాడు ఎదురుగా ఎవరున్నారు? చిన్న కుర్రోడు ఉన్నాడు. అవునా కాదా? ఏం చేస్తున్నాడు? వాడిని జయించడానికి, వాడు భయంకరంగా ఉన్న వాడిని ఎదుర్కోవడానికి ఏం తీసుకొని వెళ్తున్నాడు? ఒడిసెలతో పాటు ఎన్ని తీసుకెళ్తున్నాడు? ఎన్ని? చెప్పండి, ఎన్ని? చూపించాగా, చెప్పొచ్చుగా. ఎన్ని? మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు చదువుకునే రోజుల్లో. ప్రాక్టికల్ ఎగ్జామ్లో, ప్రాక్టికల్ పరీక్షలో వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, మనం జవాబు చెప్పాలి. అవునా? పాపం ఈయన కొంచెం మంచి ప్రొఫెసర్, అందరి మీద జాలి ఎక్కువ. దగ్గరకు వస్తాడు, వచ్చి ఈ పేషెంట్కి ఈ రోగం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేవాడు. ఈ పేషెంట్కి ఈ రోగం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేవాడు. ఎన్ని సంవత్సరాలు? మీరు బాగా ఫాస్ట్గా ఉన్నారు, వెంటనే క్యాచ్ చేశారు. ఎన్ని రాళ్ళు తీసుకెళ్తున్నాడు? We need to choose the right weapons. He is carrying 5 stones to overcome the giant. ఆ భయంకరమైన వాణిని
ఎవరు గెలవలేని వానిని జయించడానికి ఎన్ని తీసుకెళ్తున్నాడు? 5 రాళ్ళు తీసుకెళ్తున్నాడు. మొదటిగా ఈ రాళ్ళన్నీ నేను చక్కగా పేర్లు పెట్టాను. మొదటి రాయి ఏమిటి? ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్. స్టోన్ ఆఫ్ ద పాస్ట్. పాస్ట్ అంటే గతం కదా, పాస్ట్ అంటే గతం. దావీదు యొక్క మొదటి ఆయుధం ఏమిటంటే ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన గత జీవితములో, తన పాత జీవితములో, ఇదివరకు జీవితములో దేవుడు ఎంత సహాయం చేశాడో దావీదు జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. అరే వాడు భయంకరంగా ఉన్నాడు, వాడిని జయించడం ఎవరి వల్ల కావట్లేదు, రాజుగారికే టెన్షన్ వస్తుంది. ఆ సైనికులు ట్రైన్డ్ కదా, వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చి ధైర్యంగా ఉండాల్సిన వాళ్ళే భయపడతా ఉంటే, అరే ఈ చిన్న కుర్రోడు అసలు యుద్ధం అలవాటు ఉందా? దావీదుకి ట్రైనింగ్ ఉందా ఏమన్నా? ఏమి అలవాటు లేని ఈ వ్యక్తి ఎదురుగా నిలబడి హీ హ్యాస్ హిజ్ ఓన్ వెపన్స్. తనకు సొంత ఆయుధాలు ఉన్నాయి. ఏంటి ఆయుధాలు? కత్తి, బళ్ళెం, ఈట, ఇయేనా? కాదు. మొదటి ఆయుధం ఏంటి? ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్. గత జీవితాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్. సింహము యొక్క బలము నుండి. సమూయేలు మొదటి గ్రంథం 17:37. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. వీడిని ఎందుకు జయించగలనో తెలుసా? వీడిని ఎలా జయించగలనో తెలుసా? ఇదివరకు నా లైఫ్లో దేవుడు నాకు సహాయము చేశాడు. నా గత జీవితంలో నా దేవుడు నాకు సహాయము చేసి జయమును ఇచ్చాడు. వేటి మీద జయం ఇచ్చాడు? సింహముల బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను రక్షించగల సమర్థుడు. దావీదు పాత జీవితమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గత జీవితములో దేవుడు ఏం చేశాడు? నాకు ఎవరి మీద జయమిచ్చాడు? సింహము మీద జయమును. ఇప్పుడన్నా చూసారా సింహాన్ని? ఇప్పుడన్నా అసలు ధైర్యం చేశారా అని కదా. అది అక్కడ మూల మీ ఊర్లోకి సింహం వచ్చిందంటే మనం ఏం చేస్తాం? చూడ్డానికి వెళ్తాం పరిగెత్తుకుంటా. వామ్మో నాకెందుకు వచ్చిందని తలుపులు వేసుకొని కిటికీలో నుంచి, అమ్మో మీ వీధిలోనే వస్తుంది అమ్మాయి సింహం అంటే మనం ఏం చేస్తాం? దెబ్బకి ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్. ఎందుకు? అంత బలమైనది సింహం, అంతేనా కాదా? అది మీదకి ఎగిరిందంటే మన వల్ల కాదు. దేవుడు దావీదుకు శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు. దేన్ని జయించడానికి? సింహమును జయించడానికి, ఎలుగుబంటిని జయించడానికి బలం ఇచ్చాడు. ఇదిగో ఇప్పుడు వీడు ఇంకా బలమైనోడే. వాడు నిలబడి ఉండగా ఎదురుగా దావీదు గత జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. whenever you face a giant in your life, పలానా శోధన ఎదురైనప్పుడు, ఒక పాపము నువ్వు ఎదుర్కొన్నప్పుడు, ఆల్వేస్ రిమెంబర్ ద పాస్ట్. గత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. గతంలో దేవుడు నీ పట్ల కృప చూపాడు. గతంలో దేవుడు జయించే శక్తినిచ్చాడు. అదే రీతిగా ఇప్పుడు కూడా పెద్ద సమస్య ఎదురైంది నీకు, పెద్ద పాపమునే నీవు జయించాలి. దాన్ని జయించడానికి కూడా దేవుడు శక్తిని తప్పక దయచేస్తాడు. సో డేవిడ్ హ్యాడ్ హిజ్ ఓన్ ఆప్షన్స్. అవునా? దావీదుకు ఏమున్నాయి? తన ఆయుధాలు తనకు ఉన్నాయి. హీ హ్యాస్ హిజ్ ఓన్ వెపన్స్. మొదటి ఆయుధం ఏమిటి? ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్. గత జీవితాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
గత జీవితం అంటే ఏంటి? దేవుడు గత జీవితంలో తనకు ఎలా సహాయం చేశాడో, ఎలా జయం ఇచ్చాడో జ్ఞాపకము చేసుకొని ధైర్యము తెచ్చుకుంటా ఉన్నాడు. రెండవ ఆయుధం ఏంటి చూడండి, ద స్టోన్ ఆఫ్ ప్రేయర్. పాపమును ఎదుర్కొన్నప్పుడు, భయంకరమైన పాపమును నీవు జయించవలసి వచ్చినప్పుడు, టెంప్టేషన్ని ఓవర్కమ్ చేయాల్సినప్పుడు నీవు చేయవలసింది ఏంటి చెప్పండి? నువ్వు చేయవలసింది ప్రార్థన. చెప్దాం గట్టిగా అందరం, చేయవలసింది ప్రార్థన. టు ఓవర్కమ్ టెంప్టేషన్, టు ఓవర్కమ్ అ జాయింట్, వీ హ్యావ్ టు ప్రే. ప్రార్థన చేయాలి. దావీదు జీవితం అంతా ఎక్కువగా చేసింది ఏంటంటే ప్రార్థన. ఎంత ప్రార్థన చేయాలి ఏంటి? మనం యవనస్తులు ఎంత ప్రార్థన చేయాలి అట్లా చూస్తారేంటి? యవనస్తులు ఎంత ప్రార్థన చేయాలి అంటే ఒక 10 minutes రోజుకి కదన్నా, ఒక 10 minutes. అబ్బా మరీ అడుగుతున్నావు అన్న, మరీ మొహమాట పెడుతున్నావు. ఫోన్లో 20 minutes. ఎంతసేపు ఫోన్ చూస్తున్నావు? ఫోన్ చదువు ఎంతసేపు చదువుతున్నావు? అవునా కాదా? పొద్దున్న 9ంటికి వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తున్నారా మీరు బడి నుంచి? మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ట్యూషన్ అంట, ఇంకేంటో అంట, అదంట ఇదంట. రాత్రి వచ్చేసరికి 9 అవుతుంది మళ్ళీ. మరి ప్రార్థన ఎంతసేపు చేయాలి? ఈజ్ నాట్ ప్రేయర్ ఇంపార్టెంట్? ప్రార్థన ముఖ్యమా కాదా? ప్రార్థన బలమైనదా కాదా? ప్రార్థన శక్తి గలదా కాదా? ప్రార్థన జయమిస్తుందా లేదా? ఎస్. టు ఫేస్ ద జాయింట్, టు ఓవర్కమ్ ద జాయింట్, వీ హ్యావ్ టు ప్రే. ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. కొందరు భక్తులు ఏం చెప్తారో తెలుసా? ఎంతసేపు ప్రార్థన చేయాలంటే ఏం చెప్తారో తెలుసా? మనం దేవునికి 10వ భాగం ఇవ్వాలంటారు. అవునా? 1/10 ఇవ్వాలి. అంటే రోజులో 10వ వంతు ప్రార్థన చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 24 గంటలు అంటే ఎన్ని గంటలు? 24లో 10% అంటే ఎంత? 2.5 గంటలు. అంతేనా కాదా? కనీసం ఏమన్నాను నేను? మ్యాక్సిమం కూడా కాదు. ఎంత? మినిమము కనీసం 2.5 గంటలు ఏం చేయాలి? నిద్రపోవాలా? ప్రార్థన. ఏది మన జీవితంలో ఆ ప్రార్థన? యవనస్తుల జీవితాల్లో ఏదా ప్రార్థన? ఏదా బలము? వేర్ ఇస్ దట్ పవర్? అందుకే జయించలేకపోతున్నాం, అందుకే ఓడిపోతా ఉన్నాం. వీ నీడ్ పవర్ త్రూ ప్రేయర్. ఈ ప్రార్థన ద్వారానే మనకేం కావాలి? శక్తి. ప్రార్థన ద్వారానే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. పాపాన్ని జయించడానికి శక్తినిచ్చేది ప్రార్థన. మన సమస్యలపై జయమిచ్చేది ప్రార్థన. టెంప్టేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి శక్తి లభించేది దేని ద్వారా? ప్రార్థన ద్వారా. దావీదు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. 57వ కీర్తన 1వ వచనం చదువుదాం. ద స్టోన్ ఆఫ్ ప్రేయర్. 57వ కీర్తన 1వ వచనం చదువుదాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. దేవా నన్ను కరుణించుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. అయ్యా నాకు దయచేసి సహాయము చెయ్యి. ప్రతిరోజు మన దినము ప్రారంభించాల్సింది దేంతో? నిజమేనా? నిద్ర లేవగానే ఇది కనబడాలి మనకి. ఏంటిది ఇది? అబ్బా మీకు బాగా తెలిసేది. ఏంటి ఎక్కడుంది? మెసేజ్ వచ్చిందో లేదో, రిప్లై వచ్చిందో లేదో కదా ఎతకాలి. ఆ నిద్ర కళ్ళతోనే సరిగ్గా కనబడినా కనబడకపోయినా ఆపేద్దాము వాటన్నిటిని. దినాన్ని ప్రారంభించవలసింది దేంతో? ప్రార్థనతో.
ప్రేయర్ గివ్స్ అస్ పవర్. ప్రార్థనా శక్తి కావాలి, ప్రార్థనా బలము కావాలి. ఆ శక్తితోనే మనము జయించగలుగుతాం. ఆ బలమే మనకు జయమునిస్తుంది. ద స్టోన్ ఆఫ్ ప్రేయర్. మరొక వచనం 59వ కీర్తన కూడా చదువుదాం. 16వ వచనం చదువుదాం. 59:16. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. దేవా, నాకు సహాయం చేసేవాడవు నీవే. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపత్దినమున, శ్రమలో, శోధనలో, టెంప్టేషన్లో, పాపములో, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నాకు ఆశ్రయము నీవే, నాకు సహాయము నీవే. ప్రతిరోజు మనం చేయవలసిన ప్రార్థన ఇదే. ప్రభువా, నాకు సహాయం చేయగలిగేది నువ్వే, నాకు జయమిచ్చేది నీవే. నీ వైపే నేను చూస్తున్నాను, నీకే నేను మొరపెడుతూ ఉన్నాను. ద స్టోన్ ఆఫ్ ప్రేయర్. ద స్టోన్ ఆఫ్ ప్రేయర్. ఎన్ని స్టోన్స్ చెప్పాను ఇప్పుడు దాకా? 2 స్టోన్స్. అవునా? మొదటిది ద స్టోన్ ఆఫ్ ఫాస్ట్, ద స్టోన్ ఆఫ్ ప్రేయర్. మూడవది ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ. చెప్దాం చూడండి. ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ అంటే ప్రాధాన్యత. ప్రాధాన్యత. దావీదు ఎవరిని జయించాలి ఇప్పుడు? ఎవరిని జయించాలి? గొల్యాతును జయించాలి. గొల్యాతును జయించాలైతే వాడేమో యుద్ధ నేర్పరి. గొల్యాతు ఎలాంటి వాడు? యుద్ధం అంటే తెలుసు, ఎలా యుద్ధం చేయాలో తెలుసు. వాడి గురించి వివరించారు. గొల్యాతుకి ఏముందంట? ఓ భారీ పర్సనాలిటీ ఉన్నాడు. అంతేకాదు, ఏముంది? రాగి శిరస్త్రాణం ఉంది, ఒళ్ళంతా కూడా బలమైన వాటిని ధరించుకున్నాడు. ఏం వేసి కొట్టినా తగిలే అవకాశం. వాడికి యుద్ధం అంటే ఏంటో తెలుసు, యుద్ధానికి ఏం ధరించుకోవాలో తెలుసు. దావీదు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం ఈ దినం గమనించాలి. వాట్ ఈస్ డేవిడ్స్ ప్రయారిటీ టు ఓవర్కమ్ ద జయంట్? దావీదును కూడా పిలిచారు. నువ్వు వెళ్తావా యుద్ధానికి? నువ్వు వెళ్ళి ఫైట్ చేస్తావా? వెళ్తావా? వాడు చూసావా ఏం తగిలించుకున్నాడో? తల మీద, ఒళ్ళు మీద మొత్తం తగిలించుకొని వచ్చాడు. రా, నీకు కూడా తగిలిస్తాం రా అని దావీదుకు కూడా తగిలిచ్చారు. అవునా కాదా? అన్నీ పెట్టారు ముందు, అన్నీ వేశారు దావీదుకు కూడా. దావీదు అంటున్నాడు, ఇవన్నీ నాకు అవసరము, ఇవన్నీ నాకు అవసరము లేదు. ఎందుకని? ఇవన్నీ వేసుకొని వెళ్తే మనం ఏమనుకుంటాం? దావీదు కూడా ఏమనుకుంటాడు? అబ్బా, ఈ వేసుకున్నాను కాబట్టి నేను జయించాను అనుకుంటాడు దావీదు. ఇవన్నీ నాకు హెల్ప్ చేసినాయి. మనం కూడా అదే అనుకుంటాం. ఎగ్జామ్ బాగా రాసి, అబ్బా రాత్రంతా చదివా కదా, నేను చదవబట్టే బాగా రాసా. నీ మొహం కాదు. చదవాలి, కష్టపడి చదవాలి డెఫినెట్గా. కానీ మనకు సహాయము చేయువాడు మనకు జ్ఞానం ఇచ్చువాడు మన దేవుడు, మనలను నడిపించేవాడు దేవుడు. కష్టపడి చదవండి, డెఫినెట్గా చదవాలి. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఏం చేయాలన్నాను? ఒట్టి హార్డ్ వర్క్ అనలా. నేను ఏమన్నాను? చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడి చదవాలి. అర్థమవుతుందా? ప్రతిరోజు 16 to 18 అవర్స్ చదివాను నా లైఫ్లో. ఎంత చదివాను? రోజుకి 16 నుంచి 18 గంటలు చదివేవాడిని. విన్నారా? వినలేదా? ఒక్కోసారి మనకు కొన్నే వినబడుతుంటాయి. వినబడింది కదా. అంత కష్టపడి చదవాలి ప్రతి ఒక్కళ్ళు. అంత హార్డ్ వర్క్ చేయబట్టి దేవుడు ఈ దినము ఈ స్థితిలో ఉంచాడు. అర్థమైందన్నమాట. కష్టపడి చదవండి, వర్క్ హార్డ్. చాలా కష్టపడి చదవాలి. టైం పాస్ చేసే సమయము కాదు ఇది. టైం పాస్ చేసే సమయం కాదు ఇది. నేను 2 చెప్తాను మా యవనస్తులకి, మెడికల్ స్టూడెంట్స్కి కూడా నేను 2 చెప్పేవాడిని. యంగ్ లైఫ్లో
యవనస్తులుగా మనకు రెండే ముఖ్యం. ఏం ముఖ్యం? రెండే ముఖ్యం. ఏమిటంటే ఒకటి చదువు, రెండోది దేవుడు. చెప్పండి, ఒకటి రెండోది, అంతే. ఈ రెండిటి తప్ప మనం అనవసరమైన వాటిలో ఏళ్ళు పెట్టామంటే ఏమైపోద్ది? కెరీర్ అంతా నాశనం అయిపోద్ది. అనవసరంగా వేరే వాటి వైపు చూసాము అంటే, వేరే విషయాల మీద ఆసక్తి పెంచుకున్నామంటే మొత్తం కెరీర్ అంతా నాశనం అయిపోతుంది. రెండే, మొదటిది చెప్పండి చదువు, రెండోది అంతే. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ. దావీదు యొక్క ప్రాధాన్యత ఎవరు? దావీదు యొక్క ప్రాధాన్యత ఏమిటంటే దేవుని మహిమపరచడం, అంతే. దావీదు యొక్క ప్రాధాన్యత ఏంటి? దేవుని, అంతే. నాకు ఇవన్నీ వద్దండి, అబ్బో ఇవన్నీ వేశారు, తల మీద వేశారు, బ్రెస్ట్ ప్లేట్ వేశారు, అన్నీ వేశారు, అసలు ఇవన్నీ తీసి ప్రక్కన పెట్టేశాడు, అంతే. వీటి ద్వారా నాకు జయము కలగదు. నేను ఇవన్నీ వేసుకొని వెళ్తే ఎవరికి మహిమ కలుగుతుంది? వీటన్నిటికీ లేదు, వీటికి కాదు. ఘనత రావాల్సింది అంతే. ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ. నీ జీవితము ద్వారా ఎవరు మహిమపరచబడాలి? గట్టిగా చెప్పండి, ఎవరు మహిమపరచబడాలి? అవును, నీ జీవితము ద్వారా ఎవరి నామము మహిమపరచబడాలి? దేవుని నామమే, అంతే. ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ. చదువుదాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 17:46 చదువుదాం. 46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఏమంటున్నాడు దావీదు? ఏమనాలి? నిజానికి దావీదు వాడిని జైంట్ మీదకి వెళ్తున్నాడు, భారీ మనిషి మీదకి వెళ్తా, రే ఏమనుకుంటున్నావురా నా గురించి నువ్వు? ఇదివరకు దేన్ని చంపానో తెలుసా? నేను సింహాన్ని చీల్చివేశాను. ఇంకా దేన్ని చంపానో తెలుసా? ఎలుగుబంటిని చంపాను. ఇప్పుడు ఎవరిని చంపుతానో తెలుసా? నా గురించి నీకు పూర్తిగా అన్నామా? ఎప్పుడన్నా వేసాం ఇట్లాంటి డైలాగులు. నా గురించి నీకు పూర్తిగా నేను తలుచుకున్నానంటే నిన్ను అనాలి దావీదు. నిజానికి నా శక్తి ఏంటో తెలుసా? నా బలం ఏంటో తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా నీకు? తెలిసే ఇక్కడ దాకా వచ్చావా కదా? మనం ఈ డైలాగులు నేసాము ఒకప్పుడు. దావీదు అలాగే అనాలి. నిజానికి ఏమనుకుంటున్నావురా నా గురించి? నేను ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా దేన్ని చీల్చాను? సింగిల్ హ్యాండెడ్గా దేన్ని జయించాను? ఎలుగుబంటిని జయించాను. నువ్వెంతరా నా ముందు, నా శక్తి ముందు నువ్వు అనాలి. కానీ దావీదు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? ఎవరికి మహిమ కలగాలని చూస్తున్నాడు? ఇప్పుడు చదువుదామా వచనాలు. 46వ వచనం. ఈ దినమున యెహోవా, ఎవరంట? యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి, నా శక్తి అనట్లేదు దావీదు. అన్నాడా? నా బలం అంటున్నాడా దావీదు? నేను నిన్ను జయిస్తాను అంటున్నాడా? ఎవరు అప్పగిస్తారంటున్నాడు? ఎస్, ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ. ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాడు? ఎవరికి మహిమ కలగాలని చూస్తున్నాడు? ఈ లోకములో శోధన జయించాలని నువ్వు ఆశించినప్పుడు, పాపముపై జయము పొందాలని నీవు ఆశించినప్పుడు, టెంప్టేషన్ని ఓవర్కమ్ చేయాలని ఆశించినప్పుడు ఎవరికి మహిమ కలగాలి? అంతే, దేవునికే మహిమ కలగాలి. కనబడాల్సింది నేను కాదు. ఎవరు కనబడాలి?
అంతే. ఎవరి నామము మహిమపరచబడాలి అంతే. డేవిడ్ హ్యాస్ హిజ్ ఓన్ వెపన్స్. అవునా? ఎన్ని వెపన్స్? ఎన్ని స్టోన్స్? కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని రాళ్ళు? ఎన్ని వెపన్స్, ఎన్ని ఆయుధాలు? మొదటి ఆయుధం ఏమన్నాం? ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్. గత జీవితాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రెండవది ద స్టోన్ ఆఫ్ ప్రేయర్. మూడవది ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ, ప్రాధాన్యత. నాలుగవది ద స్టోన్ ఆఫ్ ప్యాషన్. ద స్టోన్ ఆఫ్ ప్యాషన్. ప్యాషన్ అంటే ప్యాషన్ బండే కాదు. వాట్ ఈస్ ద స్టోన్ ఆఫ్ ప్యాషన్? స్టోన్ ఆఫ్ ప్యాషన్ అంటే దావీదులో ఉన్న ఉద్రేకము, దావీదులో ఉన్న ఆసక్తి, దావీదులో ఉన్న ఆ దేవుని కొరకు జయించాలన్న ఆసక్తి. ఏముంది దావీదులో? జయించాలి, వాడిని ఎలాగైనా జయించాలి. ఎందుకని? నా కోసం కాదు. ఎవరి కొరకు జయించాలి? టెంప్టేషన్ నువ్వు ఎదుర్కొన్నప్పుడు, శోధన నీవు ఎదుర్కొన్నప్పుడు నీ మనసులో ఇదే ఆలోచన కలగాలి. ఈ టెంప్టేషన్ను నేను జయించాలి, ఈ శోధనను నేను జయించాలి. ఎవరి కొరకు జయించాలి? దేవుని కొరకు జయించాలి. దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? ఎందుకు దావీదులో ఆ ప్యాషన్ ఉందన్నాను? ఆ ప్యాషన్ ఎందుకు ఉందన్నాం? చదువుదాం చూడండి. 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 48వ వచనం చదువుదాం. 48. ఫిలిష్తీయుడు దావీదును కలుసుకొనుటకై ఎదురుగా వస్తూ ఉండగా దావీదు కూడా వానిని ఎదుర్కొనుటకు, ఆ మాటలు గమనించాలి అక్కడ. దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా 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 పరుగెత్తుకొని, తాపిగా నడుచుకుంటూ వెళ్తలా కదా, రా 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 చెప్తాను నీ అంటున్నాడా? ఎవడరా నువ్వు? దేవుని నామాన్ని దూషించడానికి నీవెవరు? నిన్ను జయించి నా దేవునికి మహిమను తీసుకొని వస్తాను, రా ముందుకు రా అని ఏం చేస్తున్నాడు? త్వరగా పరుగెత్తుకొని. ఏది నీలో? పాపమును జయించడానికి ఈ ప్యాషన్ ఏది నీలో? శోధన జయించడానికి, టెంప్టేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఆ ఉద్రేకము, ఆ ఆసక్తి ఏది నీలో? ఈ ఆలోచన నాకు కలిగింది, ఈ పాపపు తలంపు నాకు కలిగింది. దాన్ని జయించి ఎవరికి మహిమ తీసుకురావాలి నేను? ద స్టోన్ ఆఫ్ ప్యాషన్. ద స్టోన్ ఆఫ్ ప్యాషన్. ఎస్. ఎలాగైనా నేను జయించాలి. ఎవరి కోసం జయించాలి? ఎవరికి మహిమ కలిగించాలి? ఆ ఉద్రేకము, ఆ ఆవేశం, ఆ ఆసక్తి దావీదులో మనం చూస్తూ ఉన్నాం. వాడేం బయలుదేరి వస్తున్నాడు, ఆడొక్క అడుగేస్తేనే దడ్మంటుంది. అవునా? అంత భారీగా ఉన్నాడు. ఇంకో అడుగేస్తే దబ్బు అంటుంది. అంత భారీగా ఉన్నాడు. వాడు నడిచి వచ్చే లోపే నేను వాడిని ముగించేస్తాను, ఫినిష్ చేస్తానని. ఎవరి కొరకు? దేవుని మహిమపరచడానికి దావీదు ఏం చేస్తున్నాడు? పరుగెత్తుకొని. అది కూడా ఎలా పరుగెత్తాడంట? గట్టిగా చెప్పండి, ఎలా పరుగెత్తాడు? త్వరగా పరుగెత్తుకొని వెళ్ళి. ద స్టోన్ ఆఫ్ ప్యాషన్. ఎన్ని స్టోన్స్ చెప్పాను నేను? 4 చెప్పాము ఇప్పుడు దాకా కదా. మొదటిది స్టోన్ ఆఫ్ పాస్ట్, రెండవది స్టోన్ ఆఫ్ ప్రేయర్, మూడవది స్టోన్ ఆఫ్ ప్రయారిటీ, నాలుగవది ప్యాషన్, అండ్ లాస్ట్ స్టోన్ ఆఫ్ పర్సిస్టెన్స్. పర్సిస్టెన్స్ అంటే నిలకడ. చెప్పండి, పర్సిస్టెన్స్ అంటే నిలకడ. ఒక పాపాన్ని జయించాం, ఎస్, ఈ టెంప్టేషన్ని జయించాం, ఈ శోధనని జయించాం అని సంతోషపడే లోపు ఇంకో శోధన ఎదుర్కొంటాం, ఇంకో పాపము ఎదురుపడుతుంది. దాన్ని కూడా మనము జయించి తీరాలంతే. అది పర్సిస్టెన్స్ అన్నమాట. ఏమన్నాం దాన్ని? నిలకడ.
ఇప్పుడు జాగ్రత్తగా నా ప్రశ్నకు ఒక జవాబు చెప్పండి మీరు. దావీదు ఎదురుగా ఉన్నది ఎవరు అంటే ఎంతమంది? మరి దావీదు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? గొల్యాతు ఒకడేగా, అవునా? గొల్యాతులు ఎంతమంది ఉన్నారు? ఏరా ఎంతమంది ఉన్నారు? మరి రాళ్ళు ఎన్ని తీసుకున్నాడు? ఎందుకని? అంత భయంకరంగా చూడకండి నా వైపు, నేనే చెప్తా జవాబు. ఫిలిస్తీయుల సర్దార్లు 5. యునో దావీదు ఏమనుకున్నాడో తెలుసా? ఒకడి తర్వాత వేసి కొట్టి మొత్తాన్ని, దాట్ ఈజ్ పర్సిస్టెన్స్. అది నిలకడ. ఒక పాపమును జయించావు, మరలా వెంటనే మరొక పాపమును జయించాలి, ఇంకొక పాపమును మరలా జయించి తీరాలంతే. దాట్ ఈస్ పర్సిస్టెన్స్. ఎస్, పవర్ టు ఫేస్ యువర్ జాయింట్. అదే శక్తి, దేవుడు అదే శక్తిని నీకు ఇస్తున్నాడు. ఎంత శోధనైనా, ఎంత టెంప్టేషన్ అయినా దేవుడు అదే బలాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. ఒకటి తర్వాత ఒకటి ఎన్ని ఎదురైనా అన్నిటినీ నీవు జయించి తీరాలంతే. దట్ ఈస్ ద స్టోన్ ఆఫ్ పర్సిస్టెన్స్. ఎస్, దావీదు ఆయుధాలు ఎన్ని చెప్పాం? 5 రాళ్ళకి ఎన్ని చెప్పాం? 5 చెప్పాం కదా. త్వరగా చెప్దాం చూడండి. ద స్టోన్ ఆఫ్ పాస్ట్, ద స్టోన్ ఆఫ్ ప్రేయర్, స్టోన్ ఆఫ్ ప్రయారిటీ, ద స్టోన్ ఆఫ్ passion, and the stone of persistence. To face the giant, you need power. భయంకరమైన పరిస్థితిని, పాపాన్ని ఎదుర్కోవడానికి మనకి ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మొదటిగా ఏం చెప్పాను? ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. ఆ శక్తి ఎవరి నుండి వస్తుందో వారికి మనము కనెక్ట్ అవ్వాలి. ఎవరి నుండి వస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది, చూస్ ద రైట్ వెపన్స్. ఆయుధాలు సరిగ్గా మనము నిర్ణయించుకొని మనతో తీసుకొని వెళ్ళాలి. ఏమిటి ఆయుధాలు చెప్పాను నేను? 5 ఆయుధాలు కదా. అవును. మూడవది నేను చెప్తాను, కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దృష్టి దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలంటే, దేన్ని జయించాలో దాని మీద జాగ్రత్తగా మన దృష్టిని నిలపాలి. అవునా? ఒక సోల్జర్ అంటే సైనికుడు షూట్ చేయాలి. అవునా? షూట్ చేయాలనుకోండి, గన్ను పట్టుకున్నాడు. గన్ను పట్టుకొని ఎటు చూడాలి? అవుతుందా? ఇదేంటిరా కాకొచ్చింది అంటే ఏది పేలుతుంది? గురి అంతే, తప్పుతుంది. అందుకే అంటున్నాను, కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. దావీదు జీవితంలో ఇది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్ అంటూ ఉన్నామంటే, దావీదుని డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదుని డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు దావీదుని డిస్టర్బ్ చేసేవాడు మొదట ఎవరంటే వాడే. ఎవడు? గొల్యాతు. వాడంటున్నాడు, ఏరా ఏమనుకుంటున్నావురా నన్ను? నువ్వెంతున్నావు, నేనెంతున్నాను? వాడు సైజు గొలుస్తూ ఉన్నాడు. నేనెంతున్నా, నువ్వెంతున్నావు? నా ఎదురు ఎంతున్నావు నువ్వు? ఇంత కనబడుతున్నావు, ఏమనుకుంటున్నావురా నువ్వు? ఉఫ్ అంటే అట్ట కనబడుతున్నావు నువ్వు అంటున్నాడు వాడు. అలాంటి మాటలు వింటే మనకు కూడా భయం వేస్తుంది. అవును. ఇంకో మాట కూడా అంటున్నాడు, ఏంట్రా నువ్వు రాళ్ళు తీసుకొస్తున్నావు నా మీదకి? నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా? కాలేసి తొక్కితే దెబ్బకి చచ్చిపోతావు అంటున్నాడు దావీదుని. ఇలాంటి భయంకరమైన మాటలు పలుకుతూ ఉన్నాడు. అలాంటి మాటలు విన్నప్పుడు మనం డెఫినెట్గా డిస్ట్రాక్ట్ అవుతాం, డిస్టర్బ్ అవుతాం. నెవర్ బి డిస్ట్రాక్టెడ్. దావీదు దృష్టి అంతా ఎవరి మీద ఉంది? అంతే. డు నాట్ బి డిస్టర్బ్.
కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. అవర్ ఫోకస్ ఈజ్, మన దృష్టి ఎవరి మీద నిలపాలి? అంతే. టు ఓవర్కమ్ ద జయంట్, టు హ్యావ్ ద పవర్ టు ఫేస్ ద జయంట్. 3 మాటలు నేను చెప్పాను. మొదటిగా చెప్తాను చూడండి. ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. అవునా? బ్యాక్ వెళ్తారు ఒకసారి. ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. అవునా? చెప్పామా లేదా? అక్కడ ఏం చెప్పాము? ఎంపవర్మెంట్ ఆఫ్ సాల్, ఎంపవర్మెంట్ ఆఫ్ డేవిడ్, ఎంపవర్మెంట్ ఆఫ్ క్రిస్టియన్స్. బ్యాక్. ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను నేను? చూజ్ ద రైట్, సరైన ఆయుధాలను మనము ఎంచుకోవాలి. ఎన్ని ఆయుధాలు చెప్పాం? 5 స్టోన్స్కి 5 వెపన్స్ చెప్పాం. అవునా? ద స్టోన్ ఆఫ్ ప్రేయర్, స్టోన్ ఆఫ్ ప్రయారిటీ, స్టోన్ ఆఫ్ ప్యాషన్ అండ్ స్టోన్ ఆఫ్ పర్సిస్టెన్స్. ఎస్. 3వది నేను చెప్పాను, కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. మన ఫోకస్ ఎవరు? కీప్ యువర్ ఫోకస్ ఆన్ గాడ్. 4వది సీజ్ డివైన్ ఆపర్చునిటీ. డివైన్ అంటే, ఆపర్చునిటీ అంటే అవకాశం. అవునా? ఆపర్చునిటీ అంటే అవకాశం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. శోధనను జయించాలి, పాపాన్ని జయించాలి, టెంప్టేషన్ని ఓవర్కమ్ చేయాలి. దేవుడు ఏమిస్తున్నాడు? మనకు శక్తిని ఇస్తున్నాడు. దేవుడు ఏమిస్తున్నాడు? మనకు అవకాశాన్ని ఇస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మనము సద్వినియోగము. దావీదు ఆ అవకాశాన్ని ఏం చేశాడు? సద్వినియోగము చేసుకున్నాడా లేదా? ఎస్ ఆర్ నో? నా గట్టిగా చెప్పండి మళ్ళీ ఒకసారి. ఎస్ ఆర్ నో? ఎస్. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో ప్రజలందరూ దావీదుకు, సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలది అని దావీదును ఎత్తి ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. అవును, దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు కూడా నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడో తెలుసా? వెన్ వి యూటిలైజ్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. దేవుడిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగము చేసుకొని ఈ శోధనను జయించినప్పుడు దేవుడు కూడా మనలను ఎంతగానో హెచ్చిస్తాడు. అందుకే అన్నాను, సీజ్ డివైన్ ఆపర్చునిటీ. చదువుదాం ఆ మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 17:48. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపడగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. అంతే. ముందే పరిగెత్తాడు విత్ ప్యాషన్. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఉద్రేకముతో, ఆసక్తితో వెంటనే ఒక రాయి బట్టి తిప్పి, ఎవరిచ్చిన అవకాశం అది? అంతే. దేవుడిచ్చిన అవకాశాన్ని దావీదు సద్వినియోగము, పాపమును జయించడానికి, భయంకరమైన శోధనను జయించడానికి దేవుడు నీకు అవకాశము ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడు? ప్రతిరోజు ఇస్తాడు, ప్రతి క్షణము ఇస్తాడు. నీవు శోధన ఎదుర్కొన్న ప్రతిసారి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ శోధనను నీవు తప్పక జయించాలి. దేవుడిచ్చిన అవకాశమును సద్వినియోగము చేసుకోవాలి. దేవుడు ఆ శక్తిని ఇచ్చినప్పుడు ఆ శక్తితో పాపమును తప్పక జయించాలి. సీజ్ డివైన్ ఆపర్చునిటీ. ఎన్ని మాటలు చెప్పాను నేను ఇప్పుడు దాకా? ద పవర్ టు ఫేస్ ద జయంట్. మొదటిగా ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్. అవును, శక్తి ఎక్కడి నుండి వస్తుందో ఆ శక్తికి మనము కనెక్ట్ అవ్వాలి. శక్తి ఎక్కడి నుండి వస్తుంది? దేవుని నుండి మనకు ఆ శక్తి లభిస్తుంది. రెండవది, చూస్ ద రైట్ వెపన్. సరి అయిన ఆయుధాలను మనము ఎంచుకోవాలి. ఎన్ని ఆయుధాలు చెప్పాం? మూడవది, కీప్ యువర్ ఐస్ ఆన్
ఫోకస్. ఎందుకంటే మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మన దృష్టి ఎవరి మీద నిలపాలి? దేవుని మీదే నిలపాలి. 4వది చెప్పాను, సీజ్ డివైన్, దేవుడిచ్చిన అవకాశమును సద్వినియోగము. ఆఖరుగా దావీదు ఏం చేశాడు? ముందే పరిగెత్తుకొని పోయి ఒడిసెల్లో ఒక రాయి పెట్టి వాడిని నుదుటి మీద కొట్టెను. వాడేమాడు? అంత భారీ సైజుడు ఒక్కసారి దెబ్బకి ఎంత సౌండ్ వచ్చి ఉంటుందో కదా, ధమ్మని. నిజమే. పడిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడు? మరలా పరిగెత్తుకొని వెళ్ళాడు. 51వ వచనం చదువుదాం, 17. ఏం పడ్డాడంట? వాడు బోర్ల పడగా. బోర్ల పట్టం అంటే ఎట్ట పడ్డాడు? మొహం ఏమైంది? ఆ ఇసుకలో ఇరుక్కుపోయింది. ఇంకంతే. ఆ దెబ్బకి పడిపోగా బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని వెళ్ళి ఫిలిష్తీయుని మీద నిలుచుండి. అబ్బా, ఎవరి మీద? దేని మీద? మనం పాపము మీద నిలబడాలి. అర్థమైందా నా మాట? అంటే పాపము ఎక్కడ ఉండాలి? మన కాళ్ళ క్రింద. అంతే తప్ప దాన్ని తెచ్చి చెప్పండి నెత్తి మీద పెట్టుకునే వీలే. పాపం ఎక్కడుండాలి? శోధన ఎక్కడుండాలి? అవును. దావీదు వాడు పడగానే మీద ఎక్కి నిలిచి వాని కత్తి వరదూసి, వాడి కత్తి తీసి దానితో వాని చంపి, ఒక్క దెబ్బతో బాగా చంపి వాని తలను తెగవేసెను. తల తెగ వేసెను. అందుకే నేను రాశాను 5th పాయింట్. చదువుదాం ఆఖరిగా 5వది, కట్ ఆఫ్ ఎనిమీస్. దట్స్ ఇట్. సాతాను యొక్క తలను తెగగొట్టి, శోధనను తెగగొట్టి, టెంప్టేషన్ని చంపివేసి. ఏం రాశాను? కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. తల తెగొడితే ఒక చెయ్యి తెగిపోయింది అనుకోండి, ఏదన్నా యాక్సిడెంట్లోనో దేంట్లోనో, మనిషి బతుకుతాడా లేదా? చెయ్యి తెగిపోతే మనిషి బతుకుతాడా లేదా? బతుకుతాడా లేదా రా? నిజంగానే. మీరందరు డాక్టర్ లేరా? బాగా చెప్పారు, కరెక్ట్గా. బతుకుతాడు. తల దిగిపోతే డాక్టర్లే, మీరు చెప్పండి, కరెక్ట్గా చెప్పారు. తల దిగిపోతే కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. అపవాది తలను. అంతే. పాపము ఇక బ్రతకడానికి వీలు. శోధన నీలో మరలా బ్రతకడానికి అవకాశము. కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. ఏం కట్ ఆఫ్ చేయాలి? ఇవాళ నేను రాశాను, చదువుదాం చూడండి. కట్ ఆఫ్ ఈవిల్ కమ్యూనికేషన్స్. అంటే వెళ్తుంటాయి మెసేజ్లు, మన నుంచి వెళ్తుంటాయి, అటు నుంచి అమాయకంగా మొహాలు పెట్టకండి. కట్ దెమ్ ఆఫ్ టుడే. ఆపేయాలంతే, ఆగిపోవాలంతే. కట్ ఆఫ్ ఈవిల్ కమ్యూనికేషన్స్. 2వది రాశాను, కట్ ఆఫ్ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్. అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇల్లిసిట్ రిలేషన్షిప్స్, ఉండకూడని సంబంధాలను తెగగొట్టాలి. దినం తెగిపోవాలవంతే. దేవుడు మెచ్చని సంబంధాలను తీసివేయాలంతే. కట్ దెమ్ ఆఫ్. కట్ దెమ్ ఆఫ్. మొదటిగా కట్ ఆఫ్ ఈవిల్ కమ్యూనికేషన్. అంటే అవునా, సంభాషణలు, ఫోన్ సంభాషణలు, కళ్ళతోనే మొత్తం నడిపించేస్తుంటారు. మీరేమన్నా మామూలు వాళ్ళు ఏంటి? కట్ దెమ్ ఆఫ్. కట్ ఆఫ్ ఇలిసిట్ రిలేషన్షిప్స్. 3వది కట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ ఆపేసే అంతే. గుట్కాలు, పాన్లు, సిగరెట్లు. ఎంత వయసుకి? చిన్న వయసుకి. కట్ దెమ్ ఆఫ్. 4వది ఏం రాశాను? కట్ ఆఫ్
పోర్నోగ్రఫీ, అంటే అశ్లీలత. అది ఎక్కడో దూరంలో లేదు కదా, ఊరికే ఫోన్లో అట్ట కొడితే మొత్తం కనబడుతుంది. కట్ దెమ్ ఆఫ్. దేనికి బానిస అయ్యావో విడిచిపెట్టేసే ఈ దినం, పూర్తిగా తీసివేసే ఈ దినం. కట్ ఆఫ్ డిసానెస్టీ అంటే అర్థం ఏంటి? నమ్మకత్వంగా జీవించాలి, నమ్మకముగా జీవించాలి, ఆనెస్ట్గా జీవించాలి. పైకి ఒకలాగా, లోపల లైఫ్ ఇంకోలాగా. బయటికేమో ఒకలాగా, అసలు లోపలంతా లైఫే తేడాగా. కట్ ఆఫ్, కట్ ఆఫ్ డిజానెస్టీ. లాస్ట్లో ఏం రాశాను? కట్ ఆఫ్ అడల్టరీ, వ్యభిచారము. అది భయంకరమైన పాపము. కట్ దెమ్ ఆఫ్. దావీదు ఆఖరిగా ఏం చేస్తా ఉన్నాడు? ఆ ప్యాషన్తో, ఆయుధాలన్నీ ఉన్నాయి దావీదు దగ్గర, పరిగెత్తుకొని వెళ్ళి ఒక్క దెబ్బకి వాడిని కొట్టగానే వాడు బోర్లా పడగా మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి కత్తి తీసి తలను నరికివేసి. కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. కట్ దెమ్ ఆఫ్ టుడే. ఇంకా మరలా ఆ పాపము మన జీవితంలో కనబడడానికి వీలు లేదు. అలాంటి పాపము మరలా చేసే అవకాశమే మన జీవితంలో ఉండకూడదంతే. కట్ దెమ్ ఆఫ్. ద పవర్ టు ఫేస్ యువర్ జయంట్. ఎంత భయంకరమైన పాపం అన్నా, ఎలాంటి పాపాన్నైనా, ఎలాంటి టెంప్టేషన్ అయినా, ఎలాంటి శోధననైనా శక్తితో జయించడానికి 5 విషయాలు మనం దైవ గ్రంథంలో ధ్యానం చేశాం. మొదటిగా త్వరగా చెప్దాం చూడండి. ఫస్ట్ వన్, ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. శక్తినిచ్చే దేవునికి మనము కనెక్ట్ అవ్వాలి. ఆ శక్తి ఉంటేనే మనము జయించగలం. కనుక శక్తినిచ్చేవాడు మన ప్రభు అయినా, అవును, ఆయనకి కనెక్ట్ అవుదాం. రెండవది ఏం చెప్పాను నేను? చూజ్ ద రైట్ వెపన్స్. వెపన్స్ అంటే ఆయుధాలు. దావీదు ఎన్ని తీసుకెళ్ళాడు? రాళ్ళు. 5 రాళ్ళకి 5 ఆయుధాలు చెప్పాము, అవునా? మొదటిగా ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్, రెండవది ప్రేయర్, ప్రార్థన, మూడవది స్టోన్ ఆఫ్ ప్రాధాన్యత, దేవుని నామ మహిమకే దావీదు ప్రాధాన్యతనిచ్చాడు. నాలుగవది ప్యాషన్, ఆసక్తితో దావీదు ఆ జయంట్ని జయించాడు. ఆఖరిగా ద స్టోన్ ఆఫ్ పర్సిస్టెన్స్. స్టోన్ ఆఫ్ పర్సిస్టెంట్, విడువక నిలకడగా దావీదు ముందుకు కొనసాగాడు. మూడవ మాట చెప్పాను, కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. ఎందుకు? మనల్ని జయించకుండా, పాపాన్ని జయించకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు అనేకులు ఉంటారు. మన ఫోకస్ ఎవరి మీద? ఫోకస్ ఆన్ గాడ్. నాలుగవది నేను చెప్పాను, సీజ్ డివైన్ ఆపర్చునిటీ. దేవుడిచ్చిన అవకాశమును సద్వినియోగము చేసుకోవాలి. పాపాన్ని, శోధనను జయించడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తూ ఉండగా అవకాశాన్ని నిరంతరము సద్వినియోగం చేసుకుందాం. ఆఖరిగా ఏం చేయాలి? కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. కట్ చేస్తే ఇక మరలా అది తిరిగి వచ్చే అవకాశము లేదు. కనుక అలాంటి పాపమును, శోధనను సంపూర్ణంగా జయించి దేవుని కొరకు ముందుకు సాగుదాం. జయ జీవితము కలిగి దేవుడిచ్చు శక్తితో పాపమును, శోధనను జయిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. We need power to face the giant in our lives. నువ్వు ఈ దినం ఎలాంటి శోధనను ఎదుర్కొంటున్నావో, ఎలాంటి పాపము నిన్ను ఏలుతుందో దానిని జయించడానికి నీకు శక్తి కావాలి. యు నీడ్ పవర్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దినం.
దేవుని సన్నిధిలో మొరపెట్టి ఈ దినం నీ సన్నిధికి నేను వస్తున్నాను ప్రభువా. ఐ విల్ ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. ఆ శక్తి దయచేయువాడవు నీవే, నీకే నేను కనెక్ట్ అవుతాను. ఆ శక్తినిచ్చువాడవు నీవే, నీ వైపే నేను చూస్తాను, నీ మీదే నేను ఆధారపడతాను. ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. శక్తినిచ్చే దేవుని మీద ఆధారపడదాం. నాకు జయము కావాలి ప్రభువా, నాకు జయము కావాలి. నీ రక్తమును ఆశ్రయిస్తూ ఉన్నాను, శిలువ రక్తమును నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. నీ రక్తములో నా ప్రతి పాపమును కడిగివేయి ప్రభువా. దేవుని సన్నిధిలో మొర్రపెట్టి దినం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దినం. ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. దావీదు వాడిన ఆయుధాలు మనము కలిగి, ద స్టోన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించు వారముగా, నిరంతరము ప్రార్థించు వారముగా, దేవుని నామమునే మహిమపరచాలన్న ఏకైక ఉద్దేశముతో, దేవుని నామమునే మహిమపరచాలన్న ఏకైక ఉద్దేశముతో దేవుని సన్నిధిలో ఈ దినం ప్రార్థన చేయి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం. శరణం నీ చరణం, నీ చరణం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా. అందరం లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీకంకితం ఇదిగో నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రభువా, శరణం, శోధనను జయించే శక్తిని నాకు దయచేయి. పాపముపై సంపూర్ణ జయము దయచేయి. శరణం, డివైన్ ఆపర్చునిటీ. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేద్దాం. లెట్ us keep our eyes on focus. దేవుడే మన ఫోకస్. ఆపాదమస్తకం పలుమార్లు వైదొలగినాను, పలుమార్లు వైదొలగినాను. అవును ప్రభువా, పరలోక దర్శనము నుండి పలుమార్లు వైదొలగినాను. అవును ప్రభువా, తప్పిపోయాను, తొలగిపోయాను. నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. శోధన విలువైన నీ దివ్య ప్రేమ నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే కైకొనము దేవా, శేష జీవితం. దేవునితో చెప్పి దినం, ఇదిగో దేవా నా జీవితం నీకే అంకితం. నా జీవితం అంతా నీకే అంకితం. ఆపాదమస్తకం, ఆపాదమస్తకం నీకే అంకితం. ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత, నీ పాదముల చెంత అవును చేరి ప్రభువా, శోధన చేయి, చిత్తంబు నెరవేరునప్పుడు నీ చిత్తమును జరిగించే కృపను నీ దయచేయి. పాదములు చెంత చేరి నీ చిత్తంబు దేవుని సన్నిధిలో ప్రార్థన నెరవేరునప్పుడు నీ హృదయ భారంబు
మోసి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించ పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోరో ప్రియ సుతుని పని చేయను. ప్రతి చోట నీ సాక్షిగా, చోట నీ సాక్షిగా ప్రభునింపనిమ్ము. చరణం శరణం నీ చరణం. దేవుని సన్నిధిలో మొరపెట్టి శరణం అవును ప్రభువా, నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం నీకే అంకితం. నా తల నుండి నా పాదం వరకు సమస్తము నీకే అంకితం. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీకు అంకితం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, ఒక జాయింట్ని ఎదుర్కొంటా ఉన్నాను. నేను జయించలేను అనుకుంటా ఉన్నాను. శోధన ఉంది నా జీవితంలో, పాపం ఉంది నా జీవితంలో. సంపూర్ణముగా జయించే కృపను నాకు దయచేయి. నీకు కనెక్ట్ అయ్యి పాప క్షమాపణ పొంది నీ రక్తములో కడుగబడి నీకు సాక్షిగా జీవించే కృపను దయచేయి. నీవిచ్చిన ఆయుధాలను వాడుతూ నీ మీదే నా దృష్టిని నిలిపి నీవిచ్చిన అవకాశమును సద్వినియోగం చేసుకుంటూ హెల్ప్ మీ టు కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. శత్రువు యొక్క తలను నరికివేసే శక్తిని నాకు దయచేయి. నా జీవితము నీ కొరకే, ఈ జీవితం అంతా నీ కొరకే. ఆపాదమస్తకం నీకంకితం. మహోన్నతుడు అయిన తండ్రి, వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపంతటికై స్తోత్రాలు ప్రభువా. హెల్ప్ us టు ఓవర్కమ్ జాయింట్ విత్ యువర్ పవర్. మా జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను, టెంప్టేషన్స్ని, సమస్యలను నీ శక్తితో జయించే కృపను దయచేయండి. హృదయములో మిమ్మును కలిగి మీ రక్తములో కడుగబడిన వారముగా మిమ్మునే మహిమపరిచే జీవితాలు ప్రతి యవన బిడ్డకు దయచేయండి. యవన కాలమంతా మీకే సాక్షులుగా నిలిచే కృపను దయచేయండి. ప్రతి బిడ్డను మీ ఆత్మ బలముతో నడిపించండి. మీ శక్తితో నింపి జయ జీవితము వారికి దయచేయండి. సంపూర్ణంగా మీకు లోబడి మీకు అప్పగించుకొని వారు జయము పొందే కృపను దయచేయండి. ఈ యూత్ రిట్రీట్లో ఇంతవరకు మీరు చూపిన సహాయానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి చదువుల్లో మీరు జ్ఞానము దయచేయండి. వారు చేయు ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. జయ జీవితము వారికి దయచేయండి. నిలిచి పని జరిగిస్తున్న రాజేష్ గారిని, కుటుంబాన్ని మీరు బలపరచండి. దైవజనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. జయరాజ్ గారిని, కుటుంబం అంతటిని మీరు దీవించండి. మీ మేలును ఆశీర్వాదమును మీరు దయచేయండి. తర్వాత జరగవలసిన కార్యక్రమాలన్నిటిలో మీ సహాయం ఇచ్చి నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.